10 బీఆర్ఎస్ తో కలిసి ఎంఐఎం సావాసం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయినా ఓల్డ్ సిటీలో గత ప్రభుత్వం మెట్రో నిర్మించలేదని విమర్శించారు. 10 కేసీఆర్ కు సమయం ఇచ్చారని, తమకు 4 ఏళ్లు సమయం ఇస్తే పాత బస్తీలో మెట్రో సేవలు తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక పాత బస్తీ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి చేసిన తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కోరామని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును జగన్ నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీఏకు అప్పగించారన్నారు. పోలవరం పాత బకాయిలు ఇవ్వాలని మంత్రిని కోరామని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ఎంపీలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎంపీలు అభ్యర్థించారు. ఏపీకి నిధులివ్వడంపై తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి పలుమార్లు ప్రధాని ఆర్థిక మంత్రిని కలిసి హామీలు నెరవేర్చాలని కోరినట్లు గుర్తు చేశారు. మానసిక ఎదుగుదల లోపించిన వారి కోసం నయీ దిశ హెల్ప్ లైన్ ను మంత్రి సీతక్క సచివాలయంలో ఆవిష్కరించారు. దీని ద్వారా థెరపిస్టులు ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు బాధిత కుటుంబ సభ్యులతో అనుసంధానమవుతారు. తర్వాత మానసిక ఎదుగుదల లోపించిన వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మానసిక ఎదుగుదల లోపించడం కుటుంబ సమస్య కాదని, సమాజ సమస్య అని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పాత బస్తీ అభివృద్ధికి నోచుకోలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విమర్శించారు. వాళ్ళ దృష్టి మొత్తం గచ్చిబౌలి వైపే ఉందని మండిపడ్డారు. ఓల్డ్ సిటీలో దుర్భర పరిస్థితులున్నా పట్టించుకున్న నాదుడే గత 10 ఏళ్లలో లేరని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేటీఆర్ మాటలు అద్భుతంగా చెప్పేవారు కానీ పనులు మాత్రం శూన్యమని సెటైర్లు వేశారు. అసెంబ్లీలో తొడగొట్టాడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామంటే మేము తొడగొడతామంటూ కొట్టి చూపించారు. ప్రభుత్వాన్ని కూలుస్తామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ఆయన కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరోసారి నోరు జారితే మా తడాక ఏంటో చూపిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఇసుక లారీలపై విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. సరైన వే బిల్లులు, ట్యాక్స్ చెల్లించకుండా లారీలు నడిపిస్తున్నారని అధికారులు గుర్తించారు. ట్యాక్స్ ఎగ్గొట్టే లారీలను సీజ్ చేశారు. అన్ని జిల్లాల్లో విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. ఏజెంట్ల దగ్గరకు వెళ్లకుండా పాస్పోర్ట్లకు అప్లై చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష అన్నారు. ఇక పై విజయవాడ కార్యాలయంలో పాస్పోర్ట్ ప్రింటింగ్ చేయడం ఆలస్యం కాదని ఆయన చెప్పారు. తిరుపతిలోనే పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని మెరుగైన సదుపాయాలతో రెన్యువేట్ చేశామని ఆయన అన్నారు. హైదరాబాద్ శివార్లోని మైలార్దేవ్పల్లి పరిధిలో డ్రగ్స్ కలకలం రేపాయి. 100 గ్రాముల ఎండీఎంఏని సైబరాబాద్ ఎస్ఓటీ సీజ్ చేసింది. ముంబైకి చెందిన ఓ యువకుడితో పాటు 3 అరెస్టు చేశారు. వాళ్ళిచ్చిన సమాచారంతో లక్ష్మీగూడ ఫ్రెండ్స్ కాలనీలోని ఓ ఇంట్లో నార్కోటిక్స్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో రేపు వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. బోనాల పండుగ సందర్భంగా మూసివేయాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. అండర్ సెక్షన్ 20 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఉత్తర్వులిచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు బంద్ కానున్నాయి. మరికొన్ని చోట్ల 2 రోజుల పాటు బంద్ చేయాలని ఆదేశాలిచ్చారు.